వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈసీ నియామవళి ఉల్లంఘిస్తున్న టీడీపీ. ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని సిఈసిని కోరిన వైసీపీ నేతల బృందం. నన్ను భయపెట్టాలని ఆజం ఖాన్ చూస్తున్నారన్న బీజేపీ నేత. ఆజం ఖాన్ కు ఎన్నికల్లో పోటీ చేసే అనుమతి ఇవ్వొద్దన్న జయప్రద. ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందన్న ప్రజాశాంతి పార్టీ అధినేత. ఈవీఎంలకు పరిష్కారం లభించకపోతే ఎన్నికలను బహిష్కరించాలన్న కేఏ పాల్. ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్. కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంను వైసీపీ నేతల బృందం సమావేశమయ్యారు. ఏపీలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై, అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పుల గురించి, ఈసీ నియామవళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏపీలో ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని సిఈసిని కోరినట్టు తెలుస్తోంది. సిఈసిని కలిసిన బృందంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బలసౌరి, సి రామచంద్రయ్య, అవంతి, బుట్ట రేణుక తదితరులున్నారు. బీజేపీ నేత, సినీ నటి జయప్రదపై సమాజ్వాదీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయప్రద స్పందిస్తూ, మహిళలను చులకన భావంతో చూసే ఆజం ఖాన్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈసీ అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ములాయం, అఖిలేష్ యాదవ్లకు ముస్లింల ఓట్లు కావాలని, అందుకే ఆజం ఖాన్ పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ములాయం, అఖిలేష్ కుటుంబాల్లోని మహిళలకు ఇలాంటి అవమానం జరిగితే వాళ్లు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. రాంపూర్ నుంచి బరిలో దిగుతున్న తనను ఆజం ఖాన్ భయపెట్టాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంపూర్ విడిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఎన్నికల నిర్వహణపై ఈసీ తీరును ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా చేరారు. ఈ సందర్భంగా మీడియాతో పాల్ మాట్లాడుతూ, ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తన నియోజకవర్గంలో 40 కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దేశ, రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందని తాను పదే పదే చెబుతున్నా ఏ పార్టీ నేతలు పట్టించుకోలేదని కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ మాత్రమే స్పందించారని చెప్పారు. ఈవీఎంలపై తాను మొదటి నుంచి పోరాడుతున్నానని, ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రులు చంద్రబాబు, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే చీఫ్ స్టాలిన్లు స్పందిస్తున్నారని అన్నారు. ఈవీఎంలకు పరిష్కారం చూపకపోతే ఎన్నికలను బహిష్కరించాలని చెప్పారు. మే 23 వరకు ప్రతిపక్షాలు ఈ విషయంలో ఏమీ చేయలేకపోతే ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తారని అన్నారు. చిన్న పార్టీలు ఒక 18 ఉన్నాయి. ఈ 40 పార్టీలు ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి అంటే, బాయ్కట్ అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. 2, నాతో చేతులు కలిపి ఇంటర్నేషనల్ మానిటరీ లీడర్స్ ఎవరు, జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్, వాళ్ళ కంపెనీసు, వాళ్ళ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఎక్కడైతే ఫేర్ ఎలక్షన్స్ లేవో అక్కడ వాళ్ళు మానిటర్ చేస్తారు. అలాంటిగా ఇక్కడ కూడా ఇండియాలో ఎలక్షన్స్ మానిటర్ చేయాలి. ఎందుకు, ఎక్కడ కూడా ఈవీఎం మెషిన్లు పనిచేయట్లేదు. నేను పర్సనల్గా నా నియోజకవర్గం నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో భీమవరం తిరిగాను. 50 పోలింగ్ కేంద్రాల్లో 45 కేంద్రాలు పనిచేయలేదు. 2-3 గంటలు, కొన్ని 6-7 గంటలు పనిచేయలేదు. ఆ విషయం చెప్పడం కాదు, ద్వివేది గారు ఒప్పుకున్నారు పనిచేయలేదని. రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆఫీసర్స్ అందరూ ఒప్పుకున్నారు. ఒకటి కాదు, 100కి 90 మంది. మంగళగిరిలో 100కి 30%.
అయితే దీనికి యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి? ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంఘం పనితీరును తప్పుపడుతూ సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలను గుప్పించింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న ప్రధాన పార్టీల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమందికి నోటీసులు పంపారు అని ప్రశ్నించింది. మీ అధికారాలు ఏమిటో మీకు తెలుసా అని నిలదీసింది. సరైన సమాధానాలను ఇవ్వకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఈసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆ కేసు క్లోజ్ అయిందని న్యాయవాది సమాధానమిచ్చారు. దీనిపై గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ విచారణకు ఈసీ ప్రతినిధి హాజరు కావాలని, కుల మతపరమైన విద్వేషాలు వ్యాఖ్యలు చేసేవారిపై నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సరైన సమాధానాలు ఇవ్వకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను పిలిపిస్తామని హెచ్చరించింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ అంజయ్య గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్న భోజనానికి రూంలోకి వెళ్లిన ఆయన కుప్పకూలిపోవడంతో ఆయన్ను అక్కడున్న సిబ్బంది కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం మాజీ జెడ్పీటీసీ కోట్ల హరిచక్రపాణి రెడ్డి మూగితాత దర్గా వద్ద కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమన్నారు. వర్గ విభేదాలు ఎన్ని ఉన్నా అందరం కలిసి శ్రమించి పనిచేశామన్నారు. పొదుపు మహిళలకు రెట్టింపు భరోసా, పసుపు కుంకుమ క్రింద 10,000కి 10,000 కలిపి 20,000 రూపాయలు ఇచ్చిందని హరిచక్రపాణి వ్యాఖ్యానించారు. ఇదంతా మనం ఒక కుటుంబంగా భావించాము. పార్టీనే ఒక కుటుంబంగా భావించి పార్టీ అభ్యర్థి ఎవరనేది కాదు ముఖ్యం, పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో గతంలో ఎంతో వర్గ విభేదాలున్న ఎంతో పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ మండలంగా పేరు వచ్చిన రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్యాక్షన్ గంటగా నిలబడిన ఇక్కడ మన జిల్లాకి ఆదర్శంగా నిలబడేటప్పుడు చేసిన మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే ఎన్నో కక్షల కార్పణ్యాలతో రగిలిన ఈ మండలంలో ఇంకా కొత్తగా కలిసినాం. ఇది కాలక్రమేణ అయితే కూడా ఏం కాదు. కలిసిన రెండు వర్గాలు కలిసిన కేవలం వారాల్లోనే జరిగిన ఎలక్షన్స్, జస్ట్ వీక్స్, 4-5 వారాలు మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో చాలా పద్ధతులు చేశారు అందరూ. ఇది మా ఇంట్లో ఎలక్షన్ నిలబడిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడనే ఉద్దేశంతో చేశారు. భేదాలు మర్చారు, స్థాయిని మర్చారు. ఒకరు తక్కువ స్థాయి, ఒకరు పెద్ద ఎక్కువ స్థాయి అనేది కాకుండా గతంలో ఉన్న రాజకీయ విభేదాలు కావచ్చు, అంతకుముందు జరిగిన ఎన్నో రకాల సంఘటనలు కూడా మర్చిపోయి చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇకపోతే ఓటింగ్ పరంగా ఇందాక లెక్క వేశారు. తక్కువ అంటే కూడా అందరికీ వీలైనంత తక్కువ చెప్పమని చెప్పినాం, అంచనాలు పెంచొద్దని చెప్పినాం. ఎంత తక్కువ అంటే కూడా 4,000 కంటే ఎక్కువ మెజార్టీ, అవకాశం ఉంటే 6,000 వరకు కూడా మెజార్టీ తప్పకుండా తీసుకొస్తామని చెప్పి ఇక్కడ వచ్చిన అంచనాల ప్రకారం తెలుస్తుంది. నేను అనుకోవడం 6,000 కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మండలం 8,000 ఖచ్చితంగా దాటుతుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే రెండు వర్గాలు ఒకే కుటుంబాన్ని కలిసి చేసిన ఎలక్షన్, మన గౌరవానికి సూచికగా ఆ మాత్రమైన మెజార్టీ రావాలి. పైగా
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదు. తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు దగ్గర పోవడానికి కావాల్సిన కార్యక్రమాలు, ఎలక్షన్స్ ముందు జరిగిన ఈ పసుపు కుంకుమ, తర్వాత పింఛన్ల విషయం, నిరుద్యోగ విద్యార్థులకి ఇచ్చే భరోసా, వీళ్ళకందరికీ కూడా యువతకి ఇచ్చిన భరోసా కానీ, రైతులకు ఇచ్చిన సహాయం కానీ, ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రభుత్వం మీద కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ ఏమాత్రం చిన్న వ్యతిరేకంగా కూడా లేని పరిస్థితుల్లో జరిగిన ఎలక్షన్ ఇది. పాజిటివ్ ఎలక్షన్తోనే మనం భయం. అవతల క్రేజ్ నమ్ముకున్నాడు. క్రేజ్ నమ్ముకునే పార్టీ అవతల ప్రాక్టికల్గా ఉండి ప్రజలకు భరోసా ఇచ్చిన పార్టీ ఇక్కడ. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం సర్వసాధారణంగా చూస్తుంటాం, మాయన చేసి గాలి వారికి క్రేజ్ ఉంటుంది. సినిమా హీరోకి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. మహేశ్వరం నియోజకవర్గం ఈశ్వర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అందరం ఒక్కతాటి మీద వచ్చి అభ్యర్థి ఎవరైనా సరే పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, నేనుండగా మీకు ఎలాంటి లోటు రానివ్వనని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా పనిచేస్తున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ జానకిరాం, ఏనుగు జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాకి ఈశ్వర్, మహేశ్వరం మండలం ఎంపీ స్నేహ సురేష్ పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నామని విశ్వాసాన్ని మీరు అందరూ వ్యక్తపరిచినారు. చాలా సంతోషం. ఇప్పుడు మన ముందుంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని కొరకు మీ ఊళ్ళో మీరు ఒక వ్యక్తిని విభేదాలు లేకుండా ఒక మంచి వ్యక్తిని మీరు ఎంపీటీసీగా మీరు ప్రపోజల్ చేసి మాకు పంపిస్తే డీసీసీ గారి నుంచి మరి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ఎంపీటీసీలను మీరు గెలిపించుకొని రావాల్సిందిగా మీ మీద మనం చేస్తా ఉన్నాం. రెండో విషయం, మన పార్టీ ప్రెసిడెంట్ ఇంతకుముందు గతంలో ఉన్నవారు కూడా పార్టీని వదిలేయడం జరిగింది. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. మీరు అందరూ అనుకుంటున్నారు పార్టీకి ఎవరు లేరు, ప్రెసిడెంట్ ఎవరు లేరు, ఏం చేయాలని మీరు అందరూ అనుకుంటున్నారు. గతంలో ఈ 2-3 రోజుల నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా మనం చేస్తా ఉన్నారు. ఆ మనని నేను డీసీసీ గారి ముందు ఇప్పుడు పెడతా ఉన్నాను, ఎంపీ గారి ముందు కూడా పెడతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మహేశ్వర మండలానికి స్థానికుడు కార్తీశ్వర్ గారిని పార్టీ ప్రెసిడెంట్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మన మేరకు ఎంపీ గారి ఆదేశాల మేరకు డీసీసీ గారు కార్తీశ్వర్ గారిని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం.
రెండోది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఉంది. దాన్ని కూడా మనం ఆలోచించి తర్వాత దానికి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఓ 10 మంది ఎంపీటీసీలు, ఓ 4 సెక్రటరీలను, ఓ 30 సర్పంచ్లను తీసుకొని రాలేదు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరిని బయటకు వచ్చినాను. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక్కరిని కలిసిన. అయినా కూడా మొన్న అయినా ఎంపీ ఎలక్షన్స్ బ్రహ్మాండంగానే తప్పనిసరిగా మనం గెలుస్తున్నామంటే ఇది గొప్పతనం నాది కాదు, ఇది గొప్పతనం కాంగ్రెస్ పార్టీ. ఈ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అని నేను అనుకుంటున్నాను. అది ఇక్కడున్న కార్యకర్తలదే నేను అనుకున్నాను. ఎంతమంది లీడర్ అయినా కూడా, ఎందుకంటే ఎవరైనా ఒక్కరే వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళని గెలిపించిందంటే ఆ ఒక్కరి కాదు గొప్పతనం, తప్పనిసరిగా ఇక్కడ ఉన్న కార్యకర్తలే నేను అనుకుంటున్నాను. కానీ అది మీరందరూ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఈ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలను అనుకోవద్దు. ఇట్లనే ముందుకు పోతే తప్పనిసరిగా మన ఎంపీపీ అంటే మెజారిటీ ఎంపీటీసీలు మనమే గెలుస్తాం, జెడ్పీటీసీ కూడా మనం గెలుస్తామన్న నమ్మకం ఉన్నది. ఇదే విధానంగా మనకు ఈరోజు ఐక్యత చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత గట్టిగా కూడా అధికారం వాళ్ళ చేతున్నది, పోలీసు, రెవెన్యూ అన్ని కూడా వాళ్ళ చేతులున్నాయి, పైసలు, పోస్టులు అన్ని కూడా వాళ్ళ చేతులున్నాయి. ఎంతో మంది ఎంతో ఇబ్బందులు పెట్టింది. కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయింది, కొంతమంది పైసల వల్ల వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా ఉన్నారు. కానీ ఇంకా గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇంకా ఒత్తిడి ముందుకు ఉన్నది. నాకు కూడా ఉన్నది. ఎంతో ఒత్తిడి నా చుట్టూ వాళ్ళకి పెట్టిండ్రు, నన్ను పెట్టిండ్రు మీ టీవీలలో. కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు ఇట్లా ఇటు అటు కన్నారు. తప్పనిసరిగా మనం కలిసి పనిచేస్తే 13 తప్పనిసరిగా 8-9 అయినా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కూడా గెలిచే అవకాశం లేదు, 10 వరకు గెలిచే అవకాశం లేదు. ఇది సంతోషం ఏంటంటే మీరందరూ కూడా ఈరోజు ప్రకటన చేసిండ్రు. ఇజ్రాయెల్ గారు ఏంటంటే మన కాకి ఈశ్వర్ గారిని మన మండల్ పార్టీ ప్రెసిడెంట్గా చేయాలని సంతోషం. ఎందుకంటే మీరందరూ కూడా ఇలా ఆనందించింది. ఒకరే ఒక పేరు వచ్చింది. తప్పనిసరిగా మాకు సంతోషం. ఆ పేరు మేము రేపు కాక ఎల్లుండి మేము అఫీషియల్గా డిక్లేర్ చేస్తాం. ఒక్కసారి మేము చర్చిస్తాం, పిసిసి గారితో చెప్తాం, రాజు గారితో చెప్పి మేము తప్పనిసరిగా ఎల్లుండి వరకు ప్రకటన చేస్తాం. ఈరోజు నేను అనుకున్న ఎంతోమంది ఎంపీటీసీలు వాళ్ళే నిర్ణయం తీసుకొని ఈ ఊరి నుంచి ఎంపీటీసీ క్యాండిడేట్ తీసుకొస్తున్నారు. ఎక్కువ మంది వాళ్ళ పేరు చెప్పలేదు. కానీ రేపటి వరకు, రేపు ఎల్లుండి వరకు మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకొని పేర్లు డిసిసి గారికి అందిస్తే, ఇజ్రాయెల్ గారికి అందిస్తే మేము తప్పనిసరిగా చేస్తాం. నా అభిప్రాయం ఏంటంటే, మేమందరూ చర్చించడం ఏంటంటే, ఒకవేళ ఏకగ్రీవంగా రాకపోతే అప్పుడు మేము వచ్చి ప్రయత్నం చేస్తాం. ఆ ఇద్దరు ముగ్గురు మధ్యలో ఎవరో ఒప్పందం వచ్చినట్టు ప్రయత్నం చేస్తాం. కానీ ఒప్పందం రాకుంటే అది సమస్య అయితే అంటే అందుకే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత, మన ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎవరు కూడా ఊహించలేదు ఏంటంటే ఎంపీ గెలవగలుగుతారు. ఎందుకంటే అది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలుస్తున్నాం, ఎంపీ ఎలక్షన్లో కూడా గెలుస్తున్నాము. అదే హవా ఇంకా పెద్దగా అయితే ఉంటుంది. ఎంపీటీసీలో గెలుస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ముందుకు వాళ్ళు తగలదు. ఇది ముందస్తు ఎలక్షన్స్ పెట్టినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు భయపడి వారం కూడా కాకుండా పెట్టింది. వారమే అయిపోయింది ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు. వాళ్ళకి నిజంగానే ఒక భయం ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని రోజులు అవుతే వాళ్ళు అంత వీక్ అవుతున్నారు. ఇది నీళ్ళ
సమస్య కానీ నిలబడి ఆర్గనైజేషన్ కృషి చేసిన కార్యకర్తలందరికీ ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక ఘటన అయిపోయింది. ఎంపీ గారిని ఓట్లేయించాము, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నామనే విశ్వాసాన్ని మీరు అందరూ వ్యక్తపరిచినారు. చాలా సంతోషం. ఇప్పుడు మన ముందుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని కొరకు మీ ఊళ్ళో మీరు ఒక వ్యక్తిని విభేదాలు లేకుండా ఒక మంచి వ్యక్తిని మీరు ఎంపీటీసీగా మీరు ప్రపోజల్ చేసి మాకు పంపిస్తే బీసీసీ రాజు నుంచి మరి బీఫాం ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ఎంపీటీసీలలో మీరు కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఆర్ఎంఓ శ్రీనివాస్ కి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఐటియుసి అనుబంధ సంస్థ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్ దశరథ్ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు రాక 3 నెలలు అవుతుందన్నారు. అధికారులు కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి పి బాలరాజు, రఫీక్ స్వరూప, మమత, నర్సింహులు, సూర్యచంద్ర, గంగాధర్, భైరమ్మ పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మె నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమ్మెలో ఈ రోజుకు 8వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి ఆర్ఎంఓ శ్రీనివాస్ సార్ గారు పిలిచి చర్చలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా మీకున్నటువంటి బకాయి ఉన్నటువంటి 3 నెలల వేతనాలు కూడా ఈ వారం రోజుల్లోగా ఇప్పిస్తానని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఇవ్వకుంటే మరి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కర్స్ యూనియన్ తరఫున ఏఐటీసీ తరఫున కూడా మరి ఒక సమ్మె బాట పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికి కూడా కాంట్రాక్టర్ కానీ కనీస జిల్లా అధికారులు కానీ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కామారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎల్లారెడ్డి, ఎస్ఎస్ నగరు, దోమకొండ, మాచారెడ్డి, బిక్కరుకు సంబంధించినటువంటి పేషెంట్లందరూ కూడా వచ్చేటువంటి ప్రాంతం. అంటే దీంట్లో సౌకర్యాలు ఉండాలా, కనీస డాక్టర్లు ఉండాలా, అదేవిధంగా పేషెంట్లకు తగ్గట్టు కూడా అన్ని వస్తువులు ఉండాలా, వీల్ చైర్లు ఉండాలా, అదేవిధంగా సిబ్బందిని కూడా పెంచే పరిస్థితి కూడా ఇవాళ అధికారుల పైన ఉంది. కానీ కనీస సిబ్బంది లేకుండా మరొక పక్క చెప్తున్నటువంటి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్తా ఉన్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్ ఉండవని చెప్పినారు. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ హాస్పిటల్ కామారెడ్డిలో విచ్చలవిడిగా చలమని అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఇవాళనే జరిగినటువంటి ఒక సంఘటన కూడా ఇవాళ నిదర్శనంగా భావించవచ్చు. అదే కార్పొరేట్ హాస్పిటళ్లకు అదే జిల్లాధికారిని పాలనా అధికారి అయినటువంటి కలెక్టర్ గారే స్వయాన రష్ హాస్పిటల్కు ఆయననే పోయి రిబ్బన్ కటింగ్ చేసినటువంటి సందర్భం క్లిప్లలో ఉంది. ఆయననే కట్ చేయడం అనేది కూడా ఒక బాధాకరం. ఒక పక్క మధ్యతరగతి పేదవాళ్ళకి అందరికీ విద్య వైద్యం అందాలని చెప్పినటువంటి ప్రభుత్వం, మరొక పక్క ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇస్తున్నటువంటి వేతనము 7,200 శానిటేషను, పేషెంట్ కేర్కు, సెక్యూరిటీ గార్డుకు 7,500, జీవో ప్రకారం 12,000 చిల్లర ఉన్నటువంటి వేతనాన్ని ఈ వేతనం ఇచ్చే వేతనం కూడా 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు ఒకసారి ఇస్తున్నటువంటి వేతనము వెంటనే నెలసారి ఇవ్వాలి, లేకుంటే సమ్మె పోతాం. అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈసీ నియామావళి ఉల్లంఘిస్తున్న టీడీపీ, ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని సిఈసిని కోరిన వైసీపీ నేతల బృందం. నన్ను భయపెట్టాలని ఆజం ఖాన్ చూస్తున్నారన్న బీజేపీ నేత. ఆజం ఖాన్ కు ఎన్నికల్లో పోటీ చేసే అనుమతి ఇవ్వొద్దన్న జయప్రద. ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందన్న ప్రజాశాంతి పార్టీ అధినేత. ఈవీఎంలకు పరిష్కారం లభించకపోతే ఎన్నికలను బహిష్కరించాలన్న కేఏ పాల్. ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్, కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.